లాస్ట్ టైం ఇంతకు ముందు ఒకసారి ఒక మాట మనం నేర్చుకున్నాం. మీ విధేయత సకల జనులకు ఇవ్వాలని. ఇప్పుడు మరొక మాట నేర్చుకుందాం. మీ విశ్వాసము సర్వలోకంలో ప్రచురము చేయబడాలి. విశ్వాసం అనేది చిన్న సంగతి కాదు. నేను మీకు చాలాసార్లు విశ్వాసం ఉంచి ఎన్నో పరిశుద్ధమైన మాటలు దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడిన సంగతులు నేర్చుకున్నాను. అయితే ఈ రోజు నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ గాడ్. ఎందుకంటే నా గొంతు కొంచెం సహకరించట్లేదు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము ఆ, సర్వలోకమును ప్రచురం చేయబడుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ గాడ్. మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడిన బట్టి అది చాలా ముఖ్యమైన సంగతి. దేవుని బిడ్డల జీవితంలో విశ్వాసం అనే దైవిక శక్తి లేకపోతే దేవుని నుండి ఏం పొందుకోలేదు. ఏది అడగాలన్నా ఆయన నుంచి ఏం పొందుకోవాలన్నా కేవలము విశ్వాసం ద్వారానే అడగాలి. 3 సంగతులను చెప్పాను కొన్నిసార్లు విన్నారు, జ్ఞాపకం గుర్తులేదు. ప్రభువు నుంచి ఏం పొందుకోవాలన్నా 1వది ప్రార్థన, 2వది విశ్వాసం, 3వది పరిశుద్ధత. ఈ 3 ద్వారా మీరు దేవుని బతిమలాడి సర్వశక్తుల నుంచి మనం అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధి లేకుండా మనం దేవుని చూడలేం. దేవుడు కూడా మన ప్రార్థన అంగీకరించు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం. విశ్వాసం లేకుండా దేవుడిని చేయం పొందుకోలేం. మరి దేవుని మహాకృప ఈ 2 చేయాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో కూడా మన దైవ దృష్టి యోగ్యమైన ప్రార్థన జీవితం నాకు మీకు ఉండాలి. మీరు బైబిల్ గ్రంథాన్ని ఉదాహరణగా అబ్రహాం సంగతి ఒకసారి నేను మీకు చెప్తాను. చాలాసార్లు విషయాల్ని ధ్యానించాం. మీరు రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18 నుంచి మనం చదివితే ఈ విషయాలు మనం చాలాసార్లు నేను చెప్పాను. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లు సారా గర్భమును మృతుల్యమైనట్లు ఆలోచించును గాని ఆ విశ్వాసం దేవుని వాగ్దానములకు సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమున బలము పొందెను. అబ్రహాము అంత విశ్వాసంలో బలవంతుడు కనుకనే యావత్ వంశం కూడా ఆశీర్వదించబడేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుని అందరి భయభక్తులు వాటిని రుసైన కారణం చేతనే అనేక సంతానం, అనేక వేల లక్షల సంతానాన్ని ఆయన ఆకాశ నక్షత్రాలు కూడా మనం లెక్కించలేం. అంత సంతానాన్ని దేవుడి నుంచి పొందుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. మనం అబ్రహాం సంతానం. మన జీవితంలో కూడా తగినంత విశ్వాస సామర్థ్యం ఉండాలి. కనుక విశ్వాసం అనేది ఊరకనే రాదు, సాధారణంగా మనకు రాదు. అది ప్రభువు నుంచి, పరిశుద్ధాత్మ నుంచి, వాక్యం వినడం ద్వారా, సమాసం ద్వారా, వీటన్నిటి ద్వారా విశ్వాసం మనకు కలుగుతుంటుంది. దేవుని పాదాల దగ్గర సమాసం చాలా ఇంపార్టెంట్. మెయిన్ ప్రతి ఒక్కరూ దేవుని సమాసం ఎక్కువ ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సమాసం ఎక్కువ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన, కుటుంబ ఆరాధన, సంఘ ఆరాధన,
ఇలా దైవవాక్యానుసారమైన సహవాసం మనకు ఉంటే తప్ప దేవుని నుంచి తగినంత విశ్వాసం మనం పొందలేం. బైబిల్ గ్రంథంలో దాంట్లోనే రోమీలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలోనే ఒకసారి 11 నుంచి చదవండి. మీరు స్థిరపడవలనని, ఉమ్, అనగా ఉమ్, మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా ఉమ్, మనము ఉమ్, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆ, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు ఉమ్, మేము చూడవలనని మిగులు ఉమ్, అపేక్షించుచున్నాను. praise God. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో పౌలు గారు రాస్తాడు, విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. విశ్వాసానికి శక్తి ఏదో చూద్దాం ఒకసారి. మొదటి మీ కొరింథీయులు రాసిన విశ్వాసము పత్రిక ఆ, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఆ, దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను ఉమ్, మాట్లాడినను, సువార్త ఉమ్, ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమును వినియోగించి తిని. ఉమ్. మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. అది సాధారణమైనటువంటి పరిస్థితులు కాదు. విశ్వాసం అన్నది దేవుని శక్తిని ఆధారం. దేవుని శక్తి ఏంటి అన్నది క్లుప్తంగా పరిశీలిస్తే దేవుని శక్తిని మొదటిది యేసుక్రీస్తు ప్రభు. సువార్త. మొదటి కొరింథీ 24 ప్రకారం, మొదటి అధ్యాయం 2 ప్రకారం క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమే. ప్రైజ్ గాడ్. రెండవది పరిశుద్ధాత్మ. బైబిల్ గ్రంథంలో పైనుంచి మీరు శక్తి కలిగి అంటాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఆ మన విశ్వాసానికి తగినంత శక్తి ఏర్పడదు. మూడోది వాక్యం. వాక్య శక్తి లేకుండా అసలు విశ్వాసం అనేది వాక్యం వినకుండా, వాక్యం అనుసరించకుండా, వాక్యము గైకొనకుండా, వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యాన్ని గైకొనకుండా విశ్వాస పాత్రంగా విశ్వాసంతో ఏ పరిశ్రమ ఉండడం అసాధ్యం. కంపల్సరిగా వాక్యం విని తీరాలి, వాక్యం గైకొని తీరాలి. అప్పుడే విశ్వాసం. నాలుగవది దేవుని వాక్యంలో దైవశక్తి ప్రార్థన. లోక 21:36 ప్రకారం ప్రార్థనా శక్తి ఉండాలి. ప్రార్థనా శక్తి ఉంటే ఇవన్నీ ప్రభు నుంచి లేక పరలోక తండ్రి నుంచి, దేవుడి నుంచి, క్రీస్తు నుంచి, పరిశుద్ధాత్మ నుంచి పొందుకునే అవకాశం ప్రార్థన ద్వారానే ఉంటుంది. కనుక మనం ఏదో అన్నది కాదు, కానీ దైవ శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉంటేనే మన విశ్వాసానికి తన శక్తి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. లేఖనాల్లో లూకా సువార్తలో 17వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడు ఆ, మా విశ్వాస వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రైజ్ గాడ్. అపోస్తలుడికి ఆశ ఉంది. వాళ్ళకి తెలుసు వాళ్ళ విశ్వాసంలో తక్కువ ఉన్నారు. ఇప్పుడు దైవ సంఘం ఏంటి గుర్తించవలసిందంటే, నేను ఎక్కడ తక్కువలో ఉన్నాను, ఎక్కడ వెనకబడి ఉన్నాను, నేను ఎక్కడంత దేవుని దృష్టికి సరైనంత పర్ఫెక్ట్ గా లేను అన్న సంగతులు వ్యక్తిగత పరిశీలన ద్వారా మనకు అర్థమవుతుంది. సంఘములో ప్రతి బ్రదరు, ప్రతి సిస్టర్, యవనస్తుడు వ్యక్తిగతంగా ఎప్పుడూ పరిశీలనలోకి తీసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. నీ వ్యక్తిగత పరిశీలన ప్రతి ఒక్కరు కూడా, నేనైనా మీరైనా అందరం వ్యక్తిగతంగా నేను ఎక్కడ విశ్వాసంలో బలహీన ఉన్నాను, నేను ఎక్కడ తప్పవుతున్నాను, నేను ఎక్కడ ప్రభు ఆశించినంత బలం నా దగ్గర లేదు, ప్రభు ఆశించినంత పర్ఫెక్ట్ అయినటువంటి జీవితం ఎక్కడ లేదు. ఇది ఎవరి మటు వాళ్ళం పరిశీలనగా తెలుసుకొని, ఎక్కడ దిద్దుబాటు కావాలి అక్కడ దిద్దుబాటు చేసుకొని, ఎక్కడ బలపడాలి అక్కడ బలపడుకొని, ఎక్కడ ప్రభువుని ప్రార్థించుకోవాలి అక్కడ ప్రార్థించుకొని, ఆయన గోజాడి ఆయన పాదాల దగ్గర మరలా మనం విశ్వాస సంబంధమైనటువంటి శక్తి కలిగిన మనమే ఉండటానికి దైవశంలో మనం
ఆయన్ని మొరపెట్టి ప్రార్థించాలి. ఇది మన జీవితానికి చాలా అవసరం. ఇది అందరికీ తెలియదు కాదు, తెలుసు. ఆయన చెయ్యి. దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నాం. ప్రభువా, నన్ను ఎలాగైతే అపోస్తులకు అర్థమైంది, మేము విశ్వాసంలో బలహీనమే అన్న విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమైందో, వాళ్ళు వెంటనే ప్రభువా మాకు విశ్వాసాన్ని బలపరచవా, మా విశ్వాసం దయచేవా అని వాళ్ళు అడిగారు. మనం కూడా దేవుని పాదాల దగ్గర విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. నన్ను విశ్వాస ఆత్మతో నింపండి, విశ్వాస శక్తితో నింపండి, విశ్వాస పరిమాణాన్ని నాలో పెంచండి, విశ్వాసమైనటువంటి మంచి దైవిక శక్తి నాకు ఇవ్వండి అని దైవసంలో ప్రార్థించి మొరపెట్టి ప్రభువు నుంచి విశ్వాసాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉంటే, విశ్వాసంలో దిట్టైన వాడు, విశ్వాసంలో దైవికంగా మంచి ఉన్నత స్థితిలో వాడికి దేవుడు సమస్తం సాధ్యం చేస్తాడు. ఏదైనా విశ్వాసంలో ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి వాడు. రెండో విషయం, 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీ 16:13. కనుక ఉమ్, ఎవడైనను అతను తృణీకరింపవద్దు. అది ఫస్ట్. చూడండి, కరెక్ట్ అని చూడు. 1 కొరింథీ 16:11. 13 13. మెలకువగా ఉండుడి, ఆ, విశ్వాసం నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి. మీరు ఆ, చేయు కార్యాన్ని ప్రేమతో చేయుడి. ప్రైజ్ లార్డ్. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండు. నిలకడైన విశ్వాసం ఇంపాలి. విశ్వాసంలో అటు ఇటు కదిలిపోకుండా నిలకడైన విశ్వాసం. కొన్ని మన పరిస్థితులు మన విశ్వాసాన్ని కదిలించేస్తాయి, మన విశ్వాసాన్ని కదిలించేస్తాయి. కొన్ని పరిస్థితులు, కొన్నిసార్లు విశ్వాసం సరిపోదు. అయ్యో జిగదారిపోతామో, పడిపోతామో భయమేస్తుంది. మన విశ్వాసంలో నిలకడ కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, నాకు మెలకడు, మీకు కూడా నిలకడైన విశ్వాసం కావాలి. తండ్రి, అలాంటి నిలకడైన విశ్వాసం మాకందరికీ దయచేయండి. కుటుంబంగా, భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం, మనందరం దైవిక నిలకడైన విశ్వాసం లేకుండా దేవుడి నుంచి దైవ దృష్టి యోగ్యమైన పరిస్థితులు కూడా మనం పొందుకోలేము. జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకున్నాం. ప్రభా, నిలకడైన విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ప్రార్థనలో నిలకడ ఉంటే, వాక్యశ్రవణ విధేయతలో నిలకడ ఉంటే, అప్పుడు నిలకడైన విశ్వాసం వస్తుంది. ప్రార్థనలో నిలకడ లేకుండా, విధేయతలో నిలకడ లేకుండా విశ్వాసంలో నిలకడ రాదు. ఎందుకంటే వాళ్ళు వాక్యంలో నిలకడ కలిగి ఉన్నట్ల. 2వ దశలోనికి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ దశలోని పత్రిక 2:15. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, ఆ, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. వేస్తున్నా కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, మా నోటి మాటలు, మా పత్రికలు అన్ని దేవుని వాక్యం. పౌలు రాసిన 9 పత్రికలు. ఈ పత్రికలు ఆయన రాసిన మాటలన్నీ కూడా దైవం నుంచి వచ్చినవే. కనుక మా నోటి మాటలు, మా పత్రికల వల్ల పత్రికలను వలను నన్ను మీకు బోధింపడిన విధులను చేపట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో లేఖనం చెప్తుంది. అందుకే పౌలు అంత నిలకడగా ఉండడానికి కారణం. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో ఆయన ఏదైతే క్రీస్తు ఆత్మ ద్వారా బోధించబడ్డాడో దాని యందు నిలకడగా ఉన్నాడు. ఆ నిలకడ తను పొందుకున్నాడు. మనకంటున్నాడు, మీరు కూడా మా పత్రికల ద్వారా ఏదైతే మీరు విన్నారో దాని యందు నిలకడగా ఉండండి. వాక్యంలో నిలకడ లేకుండా విశ్వాసులు నిలకడ రాదు.
విధేయతలో నిలకడ లేకుండా విశ్వాసం రాదు. అంచేత ప్రార్థనలో నిలకడ లేకుండా విశ్వాసం రాదు. ఈ 3 నిలకడలో మనకు ఉంటేనే విశ్వాసంలో నిలకడ కూడా మనకు సంభవిస్తుంది. అప్పుడు మనం విశ్వాసంలో నిలకడగా ఉండగలం. నిలకడైన విశ్వాసం ఎప్పుడుందనుకోండి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి శోధన, ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ప్రభు యొక్క కృప చేత మనం జయించేస్తాం. దేవుడు కూడా ఆ జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అసలు నిలకడే లేకపోతే ఆలోచించండి. నిలకడే లేకపోతే దయచేసి అందరూ నేర్చుకుందాం. మనకు నిలకడైన జీవితం, నిలకడైన విశ్వాసం, నిలకడైన విధేయత ఇవన్నీ మనకు ఉండాలి. దేవునికి మహిమ. ఒకటోది మన విశ్వాసంలో అభివృద్ధి కావాలి. మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. మన విశ్వాసం నిలకడ ఉండాలి. 4వదిగా రోమా 12:3 చదివితే, రోమా 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు 12:3 ఒక్కొక్కరిని అదే పాస్టర్ గారు. చదవండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ఆ, తాను స్వస్థ బుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తను ఎంచుకున్నానని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలను ప్రతి వానితో చెప్పుచున్నాను. praise the Lord. పాస్టర్ విశ్వాస పరిమాణ ప్రకారము దేవుడు ఒక్కొక్కరికి విభజించిన విశ్వాస పరిమాణ ప్రకారం దేవునికి ఇస్తుంది. పౌలుకున్న విశ్వాసం మరొకరికి లేకపోవచ్చు. తిమోతికున్న విశ్వాసం మిగతా పౌలు శిష్యుల్లో చాలా మంది లేకపోవచ్చు. జాతక మంచిది. పౌలు శిష్యులు కూడా బోనేసము, ఎఫ్ఎఫ్రా వీళ్ళందరూ పౌలు గారి తర్వాత వచ్చిన వాళ్ళే. కనుక బైబిల్ 12 మంది అపోస్తులు కూడా ఒకేసారిన విశ్వాసం ఉండకపోవచ్చు. విశ్వాసంలో ఒకరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఉదయం తక్కువ ఉండొచ్చు. కానీ బైబిల్ అంటుంది విశ్వాస పరిమాణం ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిని వాడు పెంచుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అందరూ అసాక్షులే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చంపారు. కనుక దేవుని పాద విశ్వాస పరిమాణం ఎంత పరిమాణం ఉంటుందో దాన్ని బట్టే మన జీవిత ఆశీర్వాద క్రియలు కూడా ఆధారపడి ఉంటాయి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, అబ్రహాము కుమారుని అడిగాడు, దేవుడు ఇచ్చేశాడు. కట్టెలు పేర్చి బలిపీఠ మీద పడుకోబెట్టి కత్తెత్తేశాడు. విశ్వాసం ఎంత! కుమారుణ్ణి దేవుని కొరకు ఇవ్వడానికి, నరకడానికి, బలి ఇవ్వడానికి కూడా వెన్నుదీని విశ్వాసం ఎంత పరిపూర్ణత! వెంటనే దేవుడే సింహాసనమే కదిలిపోయింది. దేవుడు చలించి పెడతాను ఇక విశ్వాసం. అబ్రహ్మ చిన్నప్పుడు నేను చేతి కేక వేశాడు. అబ్రహ్మ చిన్నవాడిని ఏమాత్రం అతన్ని ఏమాత్రం చిన్నవాడి మీద చేయవే. క్రైస్తవ దేవునికి మహిమ కలుగుగా. బైబిల్ గ్రంథాన్ని చూడండి. కనుక విశ్వాస పరిమాణం ఎంత పరిమాణం! దేవునికి స్తోత్రం. మనం చూద్దాం. మన పరిమాణం చిన్నగా ఉండకూడదు, చాలా ఉన్నతమైన రీతిలో ఎప్పటికప్పుడే మన విశ్వాస పరిమాణం పెరగాలి. మనం కొంత స్థాయి అంటూ ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. గ్లోరీ టు గాడ్. మామూలు పరిస్థితి ఉండకూడదు. హెబ్రీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 38వ వచనం చదువు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూసారా, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా తిరిగి జీవితం కూడా విశ్వాస మూలంగానే జీవించాలి. దేవునికి గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థమైంది? దేవుని పాదాల దగ్గర నేర్చుకుంది. ప్రతి దినము విశ్వాసంలో జీవించడానికి ప్రతి దినము దైవిక నూతనమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది అనుభవించమని తప్ప మామూలు వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం. అనుభవించమని తప్ప మిగతా వాళ్ళకి తెలియదు.
ఆ విశ్వాస పరిమాణం ఏంటో తెలియదు. విశ్వాసాన్ని ఆ యొక్క శక్తి ఏంటో కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. మా పాస్టర్ గారు నేర్పినటువంటి అతి ప్రశస్తమైన మాట. అతి ప్రశస్తమైన మాట. ఎప్పుడు పొరపాటును కూడా ఏ మనుషుల తట్టు నీ చెయ్యి ఎప్పుడు చాప. కనీసం మామూలు ఎప్పుడు కూడా నీ 2 చేతులు ఎప్పుడు దేవుని తట్టు ఎత్తాలి. అప్పుడే నీ విశ్వాసం అనేది బలపడదు. నువ్వు ప్రభువుని సంతోషపెట్టగలవు, ప్రభువుని మహింపరచగలవు, దేవునికి ఇష్టంగా ఉండగలవు. నువ్వు ఎప్పుడైనా పొరపాటున బిలీవర్స్ మధ్య కానీ, సేవకుల మధ్య కానీ, ఎక్కడైనా నువ్వు పొరపాటుని ఎవరి తట్టిన చెయ్యి చాపేవా, నీ విశ్వాసం అంతా పోతుంది. నువ్వు దేవుణ్ణి దిగదార్చిన వ్యక్తి అవుతావు. దిగదార్చిన వ్యక్తి అవుతావు. అందుకే ఈ రోజు వరకు నేను ఎక్కడ మీరు గమనించి ఉండొచ్చు, దేవుడు నన్ను ఎక్కడ సిగ్గుపరచలేదు. ఏ రోజు నేను ఎవరిని కూడా ఇది ఇయ్యండి, ఇది ఇయ్యమ్మా అని కూడా నేను అడగను. నేను అడిగితే అందరూ ఇస్తారు. మన విశ్వాసుల్లోనూ చాలా మంది ఇస్తారు. విశ్వాసం ఈ బయట వారు కూడా చాలా ఇస్తారు. నేను ఇది అడగాలే గాని ఇస్తారు. అట్టిన ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా ఆత్మీయ తండ్రి ద్వారా నేర్పించాడు. నువ్వు ఎప్పుడు దేవుని తట్టే వేస్తున్నాడు. అంత కాయిలా పడి అనారోగ్యంతో ఉన్నప్పుడే పాస్టర్ గారు రండి మిమ్మల్ని 7 Hills లో జాయిన్ చేస్తాం అని వాళ్ళు అడిగారు. మా పాస్టమ్మతో నిట్లతోనే కూడా చెప్పారు. కానీ అస్సలు వద్దండి. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆయన ఒప్పుకోడు అని పాస్టమ్మ చెప్పింది. ఎందుకంటే మా పాస్టర్ గారు చెప్పాడు, ఎవరిని అడగద్దు, ఎప్పుడు కూడా నీ చేయిని చాచద్దు. నీ చేయి చాస్తే ఒక్క దేవుని తట్ట చాచు. ఆయనే సమర్థుడు, ఏదైనా నీకు ఇవ్వగలడు. అంతే. నువ్వు ఎప్పుడూ ఎవరిని యాచించే ప్రసక్తి ఉండకూడదు. అప్పుడు నువ్వు విశ్వాసం దెబ్బతింటావు. అందుకే లేఖనం విశ్వాసం లేనివాడు దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. మన జీవిత యొక్క క్రియే విశ్వాసం. అంత స్థాయికి ఎదగాలి. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. మా పాస్టర్ గారి దగ్గర ఒక కారు ఉంది. అది పెట్రోల్ తాగిడివే, డీజిల్ కారు కాదు, పెట్రోల్ కాదు, తాగిడివే. ఎంత పెట్రోల్ తాగిస్తుందో దానికి తెలియదు. పాస్టర్ గారు కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్రోల్ కానీ ఒక 10 కిలోమీటర్లు కానీ వెళ్ళాలంటే ఇంచుమించు 8 కిలోమీటర్లు అంత గోల్డ్ పెట్రోల్ తాగిస్తుంది అని అనేవాడు. నాకు అన్నీ తెలిసే కదా దేవుడు కారు ఇచ్చాడు. కనుక గేదెనిచ్చిన వాడు మేతనివ్వడా? నా స్థితి కొద్దీ, నా విశ్వాసం కొద్దీ నాకు గేదెనిచ్చాడు, దానికి మేతనివ్వడా? ఇస్తాడు కదా. సేమ్ ఇక్కడి నుంచి కాకినాడ ఆ చుట్టుపక్కల ఊళ్ళు పరిచర్వికి దాని మీద వెళ్ళిపోతుండేవాడు. ఇంచుమించు దాని మీద 7-6 కూర్చుని వెళ్ళిపోతుండేవాడు. ఆయన విశ్వాసం అంటే గేదెనిచ్చాడు దేవుడు, లేక ఒక ఆవునిచ్చాడు, దానికి మేతనివ్వడా? ఇస్తాడు. అలాగే అక్కడ వెళుతుంటే అక్కడ విశ్వాసులు కానీ, అక్కడ మరొకరు కానీ ప్రేరేపించి ఆ పెట్టెలు కొట్టించుతున్నారు. అతని విశ్వాసం చూసి నేర్చుకోదగింది చాలా విషయాలు ఉన్నాయి. నిజమే తండ్రి. విశ్వాసం మామూలు కాదు దేవుని బిడ్డ. అది మనకి ఏ నీతిమంతుడు ఎక్కడా విశ్వాసం మూలంగానే జీవించాలి తప్ప వేరొక పరిస్థితి. దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. మీకు అర్థమైందా? అంచేత నేర్చుకోండి. చాలా మంది ప్రజలు ఆనాడు మీ దగ్గర డబ్బును, లేక మీరు ఇప్పుడు ఏదైతే మీరు చర్చికి కూడా పెడుతున్నారో దాని వడ్డీకి ఇవ్వచ్చు కదా, అప్పుడు కొంత డబ్బు మీకు ఎక్స్ట్రా మనీ చేరుతుందా అని అడిగారు. మనం దేవుని డబ్బుతో వ్యాపారం చేయడం అది పద్ధతి కాదు. వద్దు. ఆ డబ్బుకి ఎంత వస్తే అంత వచ్చించాలి. ఆ బ్యాంకులో ఉంటే చాలు, సేఫ్టీగా ఉంటుంది. దాన్ని ఇతరులకు ఇచ్చి తిరిగి వాళ్ళు ఒకరు ఇవ్వకపోతే దానికి ఎంత బాధపడి చాలా
దైవ దృష్టి వ్యతిరేకమైన పరిస్థితులు. ఇలా మనం దేవుని వాక్యం బట్టి మనకు నేర్పించిన వ్యక్తి యొక్క స్థితిని బట్టి కూడా మన జీవిత అభివృద్ధి ఆధారం కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని మీకు చెప్తాను, నేర్చుకున్నప్పుడే పర్ఫెక్ట్ గా మంచి విషయాలు నేర్చుకోండి. కఠినమైన సంగతులు అవ్వచ్చు, అవే నేర్చుకోండి. కఠినమైన సంగతిని నేర్చుకోండి. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటారు, నేను తీయని మాటలు ఉపయోగించలేదు. పరిశుద్ధాత్మ ఏ దృష్టాంతాల్ని ఏ వృత్తాంతాల్ని బోధపరచడం వాటినే ఉపయోగించాడు. కనుక ఎవ్వరూ సాధారణంగా ఉండే ప్రసక్తి ఉండకూడదు. గుర్తుపడి నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించాలి. అది ఒకటోది, ఇంతకుముందు విధేయత, మీ విధేయత సకల జనులకు తెలియచేయబడాలి నేర్చుకున్నాం. మీ విశ్వాసం సర్వలోకానికి తెలియబడి నేర్చుకున్నాం. మూడవది, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదవండి, ముగిస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వరకు చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్న ఆనందించుడి. మీ సహనం సకల జనులకు తెలియబడినయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని చింతపడకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపన చేత హృదయపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియచేయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి. మీ సహనాన్ని చాలా సార్లు మనం సహనం కోల్పోతాం. మీకు అర్థమైందా? చాలా విషయాల్లో సహనాన్ని కోల్పోతుంటాం. ఆ సహనం కోల్పోవడం వల్ల ఎన్నో సమస్యలు అందరం దీన్ని ఎవరు అవసరం. విశ్వాసం లేని వారు, సేవకులైన వారు, దేవుని బిడ్డలైన వారు చాలాసార్లు కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతాం. సహనాన్ని మాట అనేటో మరొకటి చేసడం ఏదో జరిగిపోతుంది మనకు అనుకోనుకోకుండా. దాన్ని బట్టి మనం ఎంతో బాధపడాలి. అది సహజం. ఇది ప్రపంచంలో చాలా దగ్గర జరుగుతుంది సార్. మనందరం ప్రైజ్లా. నేను కొన్ని సహనాన్ని కోల్పోయిన కొన్ని మాటలు తగ్గుకొని నోటంటే మాట విడిచిపెట్టేస్తున్నాను. అయ్యో తర్వాత బాధపడే ప్రయోజనం ఉంది. ముందు మాట వెళ్ళిపోయింది బయట. సరే, అందరూ నేర్చుకుందాం. మన సహనము సకల జనులకు తెలియపడాలి. అంటే ఎంత సహనం ఉండాలి క్రైస్తవ జీవితంలో. నాకు మీకు అది చాలా అవసరం. సకల జనులకు నీ సహనము తెలియాలంటే మన దగ్గర సహనం యొక్క మోతాదు లేక సహనం యొక్క పరిమాణం ఎంత ఉండి తీరాలి. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి సహనాన్ని కోల్పోతాం. తండ్రి, నాకు సహనాన్ని దయచేయమని అడుగుతాను. సహనానికి మారు పేరు యోబు. దేవుని స్తోత్రం. బైబిల్లో సహనం గురించి మాట్లాడాలంటే యోబు గురించి చెప్పాలి. అంత సహనాన్ని కలిగి ఉన్నాడు భక్తుడు. బైబిల్ గ్రంథంలో ఉంది. యాకోబు రాసిన పత్రికలు రాస్తాడు. యాకోబు పత్రిక మాట చదివి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10 చూడండి, 10, 11 వచ్చారు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను సమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం కూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యొక్క సహనం గురించి మీరు విన్నారు కదా. అతడు ఎంతో జాలి గలవాడని, అతడు ఎంతో కనికరం గలవాడని మీరు విన్నారు. అంటే అతని సహనానికి సపోర్ట్ చేస్తుంటే ఉన్నాయి జాలి, కనికరం. దేవునికి స్తోత్రం. ఆ జాలి కనికరం వలన అతడు ఎంత సహనశీలిగా దేవుడు ఆశ్రయించాడు. మీరు యోబు సహనం వచ్చి మీరు విన్నారు కదా. సహనము అనగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. యోబు గారి దగ్గర యోబు యొక్క తలక సాక్ష్యం తీసుకోవాలి. తండ్రి పాటల దగ్గర నేర్చుకుందాం.
ప్రభా నాకు అలాంటి సహనం ఇవ్వండి. ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. నాకు మీకు కూడా చాలా అవసరం. సంఘంలో ప్రతి బ్రదర్కి, సిస్టర్కి, యవనస్తుడికి, ప్రతి కుటుంబానికి అవసరమైంది సహనం. ఈ సహనాన్ని మనం కలిగి ఉంటే మన జీవితాలు గొప్ప విజయాలు చవి చూస్తాం. ఆ సహనం అందరూ సరిగా లేకనే మనం కొన్ని పరిస్థితుల్లో బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరికండి సహజం ప్రభా. అంచేత సహనము కలిగిన ఆత్మను లేదా సహించు వారిని ధనిలను కొనుచున్నాము కదా. ప్రైజ్ గాడ్. తండ్రి కృప చూపించే బైబిల్ అందరూ ఉంది. చివరికి సహించు వారే రాజ్యం ఏలుతారట. కూడా సహనం కలిగిన వారే సహించు వారే రాజ్యం ఏలుతారట. తిమోతికి రాసిన పత్రికలో. కనుక ఒకటోది, మీ విధేయత అందరికీ తెలియాలి. మీ విశ్వాసం అందరికీ ప్రచురం కావాలి. మీ సహనము సహజనులకు తెలియజేయాలి. అప్పుడు మన జీవితం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా మన జీవితం ఉంటుంది. ఎంతో మంది ఆశీర్వపడతారు. మన జీవిత క్రియలు బట్టి, మన జీవన విధానం బట్టి చాలా మంది దీవించబడతారు. అలా దేవుడు మన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచినట్లు దేవుడు మన దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మర్చిపోకండి, మీ విధేయత అందరికీ తెలియాలి. మీ విశ్వాసం అందరికీ ప్రచురం కావాలి. మీ సహనము అందరికీ తెలియాలి. అంటే ఎంత జాగ్రత్తగా మీరు ఉండాలో దీన్ని బట్టి స్పష్టంగా మనకు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన మాటలు మన మీద దీవించుకుంటారు. అందరూ ప్రార్థన చేసుకున్నారు. ప్రభు ఆత్మతో ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన